వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతం యానం బైపాస్ సమీపంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. यो वैतां वेदामृतेनावतां परीं तस्मै ब्रह्मज ब्रह्माच आयुर्केत्रमृतामृतैवेनैवेनं प्रणयते ब्राह्मणायुषे युद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिनैवेनं देवताभिरुद्धरति यावतैर्वे देवतास्ता सर्वा वेदविब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो नमः कुर्यान्न श्रीलङ्के ते देवता प्रियनाति शतमानं भवति सदा पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते आयुसिद्धि अभयाङ्गिनी स्वामी प्रसादेन यजमानस्य शीघ्रमेव अधिकारसिद्धिरस्ति भवतु। రాంపచోడవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిర్యాల శిరీషాదేవి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ అబ్జర్వర్ ఎర్రవేణి గోపాల్ నాయుడు, మాజీ శాసనసభ్యులు చిన్నంబాబు రమేష్ జన సందోహంలో రాంపచోడవరం పూర్వ వైభవం రాబోతున్నట్టు ఉద్ఘాటించారు. అంతేకాదు పోలవరం మనకి 7 మండలాలటువంటి సమస్యలు ఒకటైతే పైన 4 మండలాల సమస్యలు చాలా వేరు. పోలవరం అనేది పూర్తి చేయలేదు. ప్రతిసారి వరదలు రావడం, ప్రాంతం మునిగిపోవడం, వాళ్ళు కొండలు పట్టుకోవడం, మళ్ళీ సంపాదించిన డబ్బంటే మళ్ళీ ఆ ఇల్లులు కట్టుకోవడం, పంట పోయిన దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం, ఇదే పరిస్థితి. కానీ వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డోకయే లేదు. రాబోయే రోజుల్లో రంపచోడవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని ఈ సందర్భంగా సమన్వయంగా మండపేట టిట్కో అపార్ట్మెంట్ల వద్ద తుప్పలు పెరిగిపోయి మారేడుమిల్లి అడవిని తలపిస్తోంది అంటూ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆరోపించారు. తుప్పలు పెరిగిపోయి పాములు విపరీతంగా సంచరిస్తున్నాయని, ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. మండపేట గొల్లపుంత టిట్కో అపార్ట్మెంట్లను ఆయన సందర్శించారు. మారేడుమిల్లి అడవుల్లో ఉన్నామా లేదా మండపేట టిట్కో ఫ్లాట్ల దగ్గర ఉన్నామో అర్థం ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంచేతనంటే ఎక్కడ చూసినా పొట్టలో తుప్పలో చెట్లు. మరి ఏంటి చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన. వీటిల్లో పాములు తిరుగుతున్నాయండి. సాయంత్రం అయ్యేటప్పటికి కిటికీతో వేసుకోకపోతే కిటికీలోంచి లోపల కూడా కొన్ని నెలల లోపల పాములు వచ్చేసినాయి. అందుచేత చాలా భయంగా ఉంటున్నాం మేము అని చెప్పి వాళ్ళందరూ వాపోతూ ఉన్నారు. మరి అన్నింటికైనా మెయిన్ ఈ ట్యాంకులు నిండిపోతున్నాయటండి. దానికి ఆన్ అండ్ ఆఫ్ లేదట. దాంతో ఆ నీరు పైనుంచి కారిపోయి మొత్తం అంతా కూడా కింద బురద అయిపోతూ ఉంది. ఆ బురదైన నీరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేక ఆ డ్రైన్లు ఎవరు శుభ్రం చేయక మరి మొత్తం అంతా కూడా ఒక అడవిలా తయారైపోయిందని చెప్పి వాళ్ళు చూపించారు. ఇప్పుడు మన ప్రెస్ అక్కడికి వెళ్ళాం. మీ ప్రెస్ వారు కూడా చూశారు. కంపు, ఒక దుర్వాసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో ఉన్న సాయి తేజ విద్యానికేతన్ కాన్వికేషన్ పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ భానురేఖ సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ సైకాలజిస్ట్ మిత్రవాక్ సంస్థ అధినేత్రి డాక్టర్ ఆశ్లేష ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను అతి గారాబం చేయడం వల్ల వారు సరైన మార్గంలో పయనించడం లేదని అన్నారు. ప్రస్తుత కాలంలో చిన్నారులంతా ఇన్ఫర్మేషన్ ఆధారంగా నడుచుకుంటున్నారని అన్నారు. ఈ రోజున ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,33,000 మంది. మేము ఏం చేస్తామంటే రాత్రి పడుకునే ముందు స్కెడ్యూల్ కంటెంట్ అని పెట్టేసి స్కిల్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవడమే మీ యొక్క లక్ష్యంగా చెప్పండి. వాళ్ళు ఎంతసేపు మార్కులు కాకుండా చదువు వద్దని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే ఒక్క స్కిల్ ఐడెంటిఫై చేసుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రానున్న 10 సంవత్సరాల్లో మీ పిల్లలు ఎక్కడ ఉండాలో ఆ క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేస్తూ పిల్లల్ని పెంచే సంకల్పం తీసుకోండి. కళ్ళు మూస్తే దేశం, కళ్ళు తెరిస్తే దైవం గుర్తు రావాలి అని పిల్లల్లో పెంచగలిగితే, భారతీయతను పెట్టి పెంచగలిగితే వాళ్ళు ఎక్కడున్నా కూడా సత్ప్రవర్తనతో ఉంటారు. ఎలాంటి యొక్క క్రైమ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వరు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి అండ్ స్వర్గస్థులు ఎక్కడున్నారో ఎందుకు వెరీ గుడ్. పిల్లోడు ఎందుకు ఏడ్చావు? మళ్ళీ వచ్చేస్తారు, పైకి వెళ్తాను అనుకుంటారా? మళ్ళీ వచ్చేస్తారు. పిల్లోడు ఎందుకు? నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ రూబీస్ జి జాక్విలిన్ డాటర్ ఆఫ్ సత్యనారాయణ రాయవరం. మరి దీంట్లో తీయండి ఫోటో. ఫ్రమ్ సెకండ్ రూబీస్ జి జాక్విలిన్ డాటర్ ఆఫ్ సత్యనారాయణ రాయవరం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 74 జన్మదిన వేడుకలను శనివారం కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో రూరల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోష్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు. ప్రజలే తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. ముందు జెండా వేస్తాం. బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా పేషెంట్స్ కి కొంతమందికి మందులు సప్లై చేస్తున్నాము. ఈ వైసీపీ పాలనలోని మరి చాలా మందిని పట్టించుకోవట్లేదు పేషెంట్స్ ని. వాళ్ళకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము మందులు సప్లై చేస్తున్నాము. రానున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి బాధాబందీలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సీనియర్ జర్నలిస్ట్ ని అలాగే పార్టీకి డెడికేట్ గా వైసీపీకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ వైపే ఉండి నడిపిస్తున్న మా ఎంపీపీ గొల్లపల్లి శ్రీని గారిని ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకొక 30 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి అందరికీ తెలుసు. మేమందరం కార్యకర్తలం, మేమందరం కూడా నాయకులం, కార్యకర్తలం అందరం కూడా పుట్టినరోజు బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాధ్యతని నిర్వహించి ఇక్కడ గ్లాసు గుర్తును గెలిపించి పంతం నానాజీ గారిని అత్యంత మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తాం. అదే విధంగా ఈ రోజు పుట్టినరోజు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి తాళరేవు మండలం జాజిపేట నీలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ముమ్మడివరం వైకాపా అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా నీలవల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జాజిపేట ఎంఎల్ కే నగర్లో ఆ పార్టీ నాయకులు పెట్ల సూర్యనారాయణ, రాజు, శాంతికుమారి దంపతులు పొన్నాడ బేతానిలను ఘనంగా సత్కరించారు. అనంతరం 2 గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రచారం చేస్తారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ముందు మరి మన ప్రియతమ నాయకులు శ్రీతారు బాలకృష్ణ గారు కూడా మీ ముందుకు వస్తున్నారు. ఎంతో అభివృద్ధి ప్రదాత మనందరం కూడా శ్రీతారు బాలకృష్ణ గారిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ద్రాక్షరామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. దీని కారణంగా స్వామివారి, అమ్మవారి దర్శనం నిలిపివేశారు. శ్రీ అమ్మవారి గర్భాలయం, శ్రీ స్వామివారి మూలా విరాట్ మరమ్మతులు, కెమికల్ ట్రీట్మెంట్ చేయనున్నారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమ అభిషేకాలు, కుంకుమార్చనలు, ఉదయం 10 గంటలకు అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. శ్రీ స్వామివార్లకు, అమ్మవార్లకు ప్రతినిత్యం జరుగు ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యములు అన్ని యథావిధిగా జరుగుతాయని ఈవో తారకేశ్వరరావు వెల్లడించారు. అందులో భాగంగా గతం నుంచి కూడా మా అర్చక స్వాములు, మా ఆలయ పండితులు స్వామివారి లింగము బాగా జీర్ణోద్ధరణ వచ్చి ఉన్నది. అలాగే అమ్మవారి గర్భాలయంలో కూడా సెరామిక్ టైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసి గ్రానైట్ వేయవలసిన కోరి ఉన్నారు గతంలో. ఆ ప్రకారంగా వారు ప్రపోజల్ పంపించి ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు.
కేంద్ర పురవస్తు శాఖ వారు ఈ నెల 24 ఏప్రిల్ 2024 నుండి 30/6/2020 అంటే ఈ లింగం జీర్ణోద్ధరణ అనేటటువంటిది ఆల్రెడీ గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో ఇప్పుడు వాడుతున్నటువంటి అభిషేక ద్రవ్యాల వల్ల అది మళ్ళీ కొంచెం పాడవడం జరిగింది. దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేయడం కోసం అలాగే అమ్మవారు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలంలో వైసీపీని వీడిన జడ్పీటీసీ వడుగుల జ్యోతిపైన వైసీపీ మండల నాయకులు ఆరోపణలు చేయడంపైన పదునైన మాటలతో మండల వైసీపీ నాయకులకు జడ్పీటీసీ జవాబులిచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిల వారిపైన ఇప్పటికీ ఎంతో గౌరవం ఉందని, కానీ మండల నాయకుల వల్ల పార్టీని వీడవలసి వచ్చిందని, వారిలా దొంగ వర్కులు చేయించి జేబులు నింపుకోలేదని, కొండపొడు నరికించలేదని జడ్పీటీసీ వడుగుల జ్యోతి ఆరోపించారు. నేను ఆఫీసులకు వెళ్ళకూడదా? నాకేం పర్సనల్స్ ఉండవా? మీకంటూ సొసైటీ ఆఫీస్ ఉంది ఒకటి, వచ్చేసి మీ ఆఫీసులో మీరు కూర్చుంటారు. ఎంపీపీ గారికి ఒక ఆఫీస్ ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళి ఆఫీసులో కూర్చుంటుంది. నాకు ఏ ఆఫీస్ లేదు కాబట్టి నా పని నేను చూసుకొని తిన్నాగా నేను వెళ్ళిపోతాను. నా కోసం మీరు ఫోన్లు చేసి ఎంక్వైరీ చేయవలసిన పని ఏంటి? ఒక కార్యక్రమం ఉంది, ఒక పార్టీ కార్యక్రమం ఉందని ఒక 2 ఎంపీటీసీలు నా కారు ఎక్కించుకుంటే ఆ 2 ఎంపీటీసీలకు ఫోన్లు చేసి ఎందుకు ఎక్కిన జడ్పీటీసీ కారు అని అడుగుతారా? 2 సర్పంచ్లు ఎక్కితే వాళ్ళిద్దరికి ఫోన్లు చేసి ఎందుకు ఎక్కే మేము కనబడతలేదని అడుగుతారా? ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు నా దగ్గరికి ఎలా వస్తారు? నన్ను అన్ని విధాలు నన్ను బాధ పెట్టారు, అన్ని విధాలు అందరి దగ్గర గౌరవాన్ని పోగొట్టారు, అందరి దగ్గర అవమానపరిచారు మాకు. ఈరోజు అందుకే మేము పార్టీని విడిచిపెట్టాం. కానీ కాంట్రవర్సీకి పోకూడదనేసి నేను ఈరోజు కామ్గా రాజీనామా చేస్తున్నానన్నాను. ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడించారు, స్క్రిప్ట్ రాసిచ్చి మీరు మాట్లాడాలో కుదరదంటే ఈరోజు మాట్లాడిన వాళ్ళు అందరూ నా శ్రేయోభిలాషులే. వాళ్ళకున్న పరిస్థితుల్లో నా కోసం మాట్లాడారు తప్ప నా వ్యక్తిగతం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో నాకు తెలుసు. మీరు కూర్చోబెట్టి వాళ్ళకు మాట్లాడించారని కూడా నాకు తెలుసు. ఈరోజు పార్టీకి పదవి రాజీనామా చేసేమని చెప్పిన వాళ్ళందరూ కూడా నేను ఈ రోజు వరకు మా కష్ట వ్యయం అంతా చెల్లించి అమ్మ మీ పదవికి రాజీనామా చేసేయండి, మీకు ఇచ్చేస్తున్నాం మీది మీకు అని మా ఖర్చులతో సహా ఇచ్చేయండి, మేము రాజీనామా చేసేస్తాం పదవికి కూడా. మేమేమి నామినేటెడ్గా పిలిచేసి నువ్వు ఈ పదవిలో ఉండని చెప్తే ఉన్న వ్యక్తులం కాదు మేము. మాకు ఒక సింబల్ ఇచ్చారు, మీరు నెగ్గుకోరండి అమ్మన్నారు, మేము కష్టపడ్డాం. పార్టీ గౌరవించిందని పార్టీని పట్టుకొని ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము గెలుచుకొని వచ్చాం. మేమేమే కూర్చోబెడితే కూర్చొని పోస్టులు కాదు మా. నువ్వు రాజీనామా చేసేసి మీరందరూ రాజీనామా చేయమంటే నేను చేసేయడానికి, మీరు కూడా రాజీనామా చేసేస్తే మీకున్న దాంట్లో నుంచి అప్పుడు మీరు రండి ఎలక్షన్కి చూసుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.